హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో తెలంగాణలోని గురుకుల పాఠశాలలో ఎవరైతే 5వ తరగతి నుంచి అలాగే 9వ తరగతి వరకు జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఎలా పెట్టుకోవాలి స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేలాగా తెలుగులో మీ మొబైల్లో వీలుంటే చేసుకునేలాగా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో దానికోసం మీరు చూపిస్తున్న ఈ లింక్ అయితే ఓపెన్ చేయాలి. ఈ లింక్కి సంబంధించిన డిస్క్రిప్షన్ నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్కి ఎలా ఉంటుందన్నది. సో ఫస్ట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలంటే పేమెంట్ పక్కా చేయాలి ముందు. సో దీనికి సంబంధించి మీకు అవకాశము ఈ December 21, 2024 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి February 1, 2025 వరకు అయితే అవకాశం ఉంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 23 February 2025 ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ముందు పేమెంట్ ఎలా పే చేయాలన్నదే మనం తెలుసుకుందాం. సో దీనికోసం పేమెంట్ లింక్ అని కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఓటీపీ కింద ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. దాని ఓటీపీని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఛానల్కి ఇప్పుడే కొత్త వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి యూస్ఫుల్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం పేరెంట్ మొబైల్ నెంబర్ అంటే ఏదో మీరు రన్నింగ్లో లేని నెంబర్ని వాడకండి. పర్ఫెక్ట్గా రన్నింగ్లో ఉన్న నెంబర్ మాత్రమే వాడండి. సో ఎందుకంటే మీకు ఎగ్జామ్ డేట్ వరకు ఎలాంటి కరెక్షన్స్ కానీ ఏదైనా అవసరాలున్నా మార్చుకోవాలన్నా కంపల్సరీ ఫోన్ నెంబర్ అన్నది రన్నింగ్లో ఉండాలి. సో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. సో సబ్మిట్ ఓటీపీ అన్న తర్వాత మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసం మళ్ళీ మీ యొక్క పేరెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ క్లాస్కి అప్లై చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 5th, 6th, 7th, 8th, 9th, 10th ఇక్కడ మీకు ఇక్కడ టచ్ చేయగానే కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ మీకు ఆర్ యు ఆర్ఫనైజ్ అంటే అనాథ పిల్లల, లేదనుకుంటే అనాథ పిల్లలు అయితే ఎస్ అని పెట్టండి, లేదనుకుంటే నో అని పెట్టండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే సర్వీస్ మ్యానా లేకుంటే క్యాప్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు ఓసీ అయితే ఎస్ అని పెట్టండి, లేదనుకుంటే నో. ఒకవేళ మీరు వేరే కేటగిరీ SC, ST, BC అయితే నో పెట్టేసేయండి. ఒకవేళ ఓసీ అయితే మాత్రం ఓసీ కేటగిరీ మీద ఎస్ అని టిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్, ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ పేరుని టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్, బాయ్ అయితే బాయ్ అంటే అమ్మాయి అయితే గర్ల్ పెట్టండి, అబ్బాయి అయితే బాయ్ పెట్టండి. దీంతోపాటు మీరు కంపల్సరీగా మీ యొక్క సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కంపల్సరీ మీ బర్త్ సర్టిఫికేట్ని ముందే స్కాన్ చేసి పెట్టుకోండి. అది ఫోటో రూపకంగా, JPG రూపకంగా కానీ, PNG కానీ, JPG కానీ, PDF ఫార్మాట్లో కానీ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, మీరు ఒక ఫోల్డర్లో పెట్టుకొని చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత మీరు 100 రూపాయలు అయితే పే చేయాలి. అది ఎలా చేయాలన్నది చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు అక్కడ ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్చీ అని ఉంది కదా, ఈ క్యాప్చీ అన్న దానికి మీకు రైట్ సైడ్ ఒక బాక్స్లో ఉంది కదా, యాజ్ ఈజ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఒకటి డిక్లరేషన్ మీద టిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చిన్న రైట్ మార్క్ కొట్టేసి ప్రొసీడ్ అనేసేయండి. ప్రొసీడ్ అనగానే మీరు డైరెక్ట్ పేమెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు ఇలా. సో ఇందులో మీరు క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, ఎలాంటి లైక్ వీసా కానీ, రూపే కానీ, మాస్టర్ కార్డ్ కానీ, లేదనుకుంటే నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, లేకుంటే UPI మోడ్లో కానీ QR కోడ్ స్కాన్ చేసేసి అయినా చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మీరు కార్డు వాడితే కార్డ్ నెంబరు, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్, CVV వాడిని కార్డ్ మీద నేమ్ ఏముందన్నది కనిపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద మేక్ పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేసేయండి, సరిపోతుంది. సో చేసేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోయినట్టు ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో వన్స్ మీకు అంటే పేమెంట్ జరిగిన తర్వాత ఒక నెంబర్ రావడం జరుగుతుంది. ఆ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏదైతే అక్నాలెడ్జ్మెంట్ పేమెంట్ జరిగిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. సో వన్స్ మీకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చినాక అక్నాలెడ్జ్మెంట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ను
మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్లో పేమెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ సైజ్ అయితే గుర్తుపెట్టుకోండి. మీ ఫోటో విడ్త్ వచ్చేసి అంటే అడ్డము 3.5 సెంటీమీటర్, నెక్స్ట్ దాని హైట్ వచ్చేసి 6 సెంటీమీటర్ ఇలా ఉండేలాగా స్కాన్ చేసి పెట్టుకోండి. సో అప్పుడు చూస్ ఫైల్ అంటే కంపల్సరీ ఇది మాత్రం ఫోటో ఫార్మాట్లో ఉండాలి. తర్వాత అంటే మీరు ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ ఎంటర్ చేశారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ ఫోటోని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఒక డిక్లరేషన్ అడుగుతుంది. సో దీని మీద ఒక్కసారి క్లిక్ చేసేసి మీరు ఇక్కడ బాక్స్లో కనిపిస్తున్న నెంబర్ని అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ అన్న బటన్ని ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ అన్న బటన్ని ప్రెస్ చేయగానే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వడం జరిగిపోయింది. అంటే పేమెంట్ చేసేసిండ్రు, పర్సనల్ డీటెయిల్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు మీరు ఏదైతే మీరు ఇంతకుముందు పేమెంట్ చేశారు కదా, పేమెంట్ లింక్ ద్వారా పేమెంట్ అయిపోయాక అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తేనే ఇవన్నీ కనిపించడం జరుగుతుంది. లైక్ ఇంతకుముందు మీరు అప్లికేషన్ లింక్ అని చూపించాను కదా, సో పేమెంట్ అయిపోయింది కదా, పేమెంట్ అయిపోయాక ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని దగ్గర పెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ చేసిన తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ లింక్ అన్న దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. కొంచెం చెప్పడం మర్చిపోయాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీ పేరు, మీ అక్నాలెడ్జ్మెంట్ నెంబరు, మీరు ఏ కేటగిరీ ఏంటిది అన్న దాని గురించి మీరు ఎంటర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అన్న బటన్ మీద క్లిక్ చేయండి. అంటే డూ యూ బిలాంగ్ టు ఎంబీసీ, నెక్స్ట్ వచ్చి మైనార్టీయా లేకుంటే టైప్ ఆఫ్ మైనార్టీ, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు మీ నెక్స్ట్ ఏంటిదంటే ఏ స్కూల్స్ నేను ప్రిఫర్ చేస్తున్నారు అన్నది, అంటే ఫస్ట్ స్టెప్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత స్కూల్ మీరు ఏ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు. సో ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే అంటే ఆల్రెడీ కనిపిస్తుంది ఇందులో, బట్ కొంత డేటా ఎస్ నో అని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక మైనార్టీ వాళ్ళు మాత్రమే నో అని ఎస్ అని పెట్టండి, మిగతా వాళ్ళకి నో అనే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీ స్కూల్ ప్రిఫరెన్స్, మీరు ఏ స్కూల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు ఆర్డర్ ప్రకారం మీ నెంబర్లు ఇచ్చుకుంటూ పోతే నెంబర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు కింద బాటంలో మీరు ఒకవేళ రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కానీ లేకుంటే ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో కూడా మీరు జాయిన్ కావాలనుకుంటున్నారా అని అడగడం జరుగుతుంది. అక్కడ మీరు ఇష్టం ఉంటే మాత్రం ఎస్ఎస్ అని పెట్టేయండి, లేదనుకుంటే నో అని పెట్టేసేయండి, సరిపోతుంది. సో దీని తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామ్ ఏడ రాయాలనుకుంటున్నారు అన్న డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ వెన్యూ అని కనిపిస్తుంది కదా, ఈ ఎగ్జామినేషన్ వెన్యూ కాడ క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అందులో మీకు నచ్చింది, మీకు నియర్ బై ఉన్నది పెట్టుకొని నెక్స్ట్ అన్న బటన్ని ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ అన్న బటన్ని ప్రెస్ చేయగానే సో ఇలా మీరు పర్సనల్ డీటెయిల్స్, స్కూల్ ప్రిఫరెన్సెస్, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ అన్నీ ఇచ్చారు కదా. సో అప్పుడు మీరు మీ మొత్తం డేటా కనిపించడం జరుగుతుంది. అంటే లైక్ మీరు ఏ క్లాస్కి అప్లై చేశారు, మీ పేరేంటిది, మీ ఫాదర్ నేమ్ ఏంటిది, మీ జెండర్ ఏంటిది, సో టోటల్ డీటెయిల్స్, మీ ఏజ్ ఎంత ఉంది అన్న పూర్తి వివరాలు అయితే మీకు కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే మీరు ముఖ్యంగా ఇక్కడ అప్లై చేయడానికి కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్సీసీసీ, ఎస్టీకి సంబంధించి క్లాసెస్ 5th క్లాస్ అయితే 13 సంవత్సరాల కంటే ఎక్కువ, 6th అయితే 14 ఇయర్స్ కంటే ఇట్లా 7th క్లాస్ అయితే 15 కంటే ఎక్కువ, 8th అయితే సో 16 కంటే ఎక్కువ, నెక్స్ట్ 9th అయితే 17 ఇయర్స్ కంటే ఎక్కువ. సో ఇలా మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఏజెస్ మాత్రం కంపల్సరీగా కొంచెం ఇవి ఉండేలాగా చూసుకోండి, ఉంటేనే అప్లై చేసుకోండి, ఎందుకంటే మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా టోటల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. రావడం తర్వాత ఫైనల్గా మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రావడం జరుగుతుంది. సో దాంతోపాటు మీ అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి, మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ అని దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ను కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి నెక్స్ట్ అవకాశం ఉంటుంది. సో అది స్క్రీన్ మీద ఇలా ఫస్ట్ ఒక పేజ్ చెప్పాను కదా, డౌన్లోడ్ హాల్ టికెట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీరు ఎప్పటి నోటిఫికేషను ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీ పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ ద్వారా కానీ లేదనుకుంటే అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి, అందుకే జాగ్రత్తగా అప్లికేషన్ ఫైనల్గా మీరు ఇంతకుముందు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, సో
సో అట్లా అప్లికేషన్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను రెండింటిని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ దాంట్లో కొట్టేసి సబ్మిట్ అని చేసినా మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే వస్తుంది. అలాగనే మీరు ఫీ పే చేసినప్పుడు ఒక నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్ని ఎంటర్ చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ ఈ యొక్క కనిపిస్తున్న బాక్స్లో కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకైతే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇది ఎవరైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో గురుకులాలకి 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిలప్ అంటే లైక్ పేమెంట్ ఎలా చేయాలి, అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి అన్న దాని గురించి పూర్తి సమాచారం. సో మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.